కాపాడిన దేవుడికి మన హృదయపూర్వకమైన అర్పణలు చేద్దామా? స్తోత్రం. అందరము స్తుతులు చెల్లిద్దామా? యేసయ్యానికి స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభుని స్తుతిద్దాం. కృపాసత్త సంపూర్ణుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రభు తన ఆత్మ చేత అందరం నింపబోతా ఉన్నాడు. గడిచిన దినములన్నీ కాపాడిన దేవుడు, సంవత్సర కాలం అంతా కాపాడాడు దేవుడు. మరి కొన్ని దినములు మన మధ్య నూతన సంవత్సరములను దేవుడు అడుగుపెట్టబోతున్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అలసత్వము, ఎన్నో అనారోగ్య స్థితి ఎన్ని కలిగినను నేనున్నాను, భయపడుతున్నట్టు ఆయన అభయమిస్తూ మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ సజీవులుగా ఆయన నిలబెట్టిన దేవుడు. ఉపవాస ప్రార్థనలు, దీక్ష ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూశాడు, నీ ప్రార్థన అంగీకరించాడు, ఆయన సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. అడుగుదామా? యేసయ్యా నాలో నివాసము చేయండి ప్రభా, నన్ను కరుణించయ్యా. నువ్వు కరుణించే దేవుడు అయ్యా, నువ్వు ప్రేమ చూపే దేవుడు నాయనా. నీవు కృప చూపకపోతే, నీ ప్రేమ చూపకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేమయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. స్తోత్రం. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. అందరు కడులు వచ్చి ఆయన పాట పాడుతూ ఉండగా, ఆయన నామను కనపరుస్తూ ఉండగా, నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచన కాక, ఆలోచన కాక, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. ఆలోచన కాక, ఆలోచన కాక, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. అందరూ కలిసి మన సొంత ఆలోచనలు మనం ఎంతో నష్టపోయాం, మన సొంత లోపల వల్ల మనం కురికిపోయాం, పాపమున పడిపోయాం, లోకమున పడిపోయాం. ఆయన ఆలోచన చేత, ఆయన ఆలోచన చేత మనం బాగు చేసిన దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు. అందరూ
జీవితం